హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివయ్య మహిమ. మనం ఈరోజు ఈ వీడియోలో శివయ్య గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. శివయ్యకి శివ అనే పేరు ఎలా వచ్చింది? శివ అనే పదానికి అసలు అర్థం ఏమిటో తెలుసా? శివ అంటే శుభం, మంగళం, శాంతి అని అర్థం. శివయ్య గొంతు నీలంగా ఎందుకు మారిందో తెలుసా? సముద్ర మదనం సమయంలో హలాహల అనే ఘోర విషయం బయటకు వచ్చింది. ఆ విషయం ప్రపంచాన్ని నాశనం చేసేది. అప్పుడు దేవతలు, రాక్షసులు అందరూ భయపడ్డారు. కానీ శివయ్య మాత్రం ప్రపంచాన్ని కాపాడటానికి ఆ విషయాన్ని తాగాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. శివయ్యకి ఎందుకు మూడో కన్ను ఉందో తెలుసా? ఆ మూడో కన్ను కోపానికి కాదు, అది జ్ఞానంకి సంకేతం. మనుషులు రెండు కళ్ళతో బయట ప్రపంచాన్ని చూస్తారు, కానీ శివయ్య మూడో కన్నుతో నిజాన్ని చూస్తాడు. అజ్ఞానం పెరిగినప్పుడు ఆ మూడో కన్ను తెరుచుకుంటుంది. శివయ్య ఎందుకు పామును ధరించాడో తెలుసా? పాము అంటే చాలా మందికి భయం, కానీ శివయ్య మెడలో పాము ఉండటం ఒక సంకేతం. భయం భయం మీద గెలిచిన వాడే నిజమైన యోగి. కాలం కూడా పాములా ప్రమాదకరం, కానీ శివయ్య కాలాన్ని తన మెడలో ధరించాడు. అందుకే ఆయనను మహాకాలుడు అంటారు. శివయ్య ఎందుకు ఎప్పుడు జ్ఞానంలో ఉంటాడో తెలుసా? ప్రపంచం మొత్తం శబ్దంతో నిండి ఉంది, కానీ నిజమైన శక్తి నిశ్శబ్దంలోనే ఉంటుంది. శివయ్య మనకు నేర్పేది ఇదే. కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ముందు మనసును ప్రశాంతంగా ఉంచాలి. ధ్యానం అంటే పారిపోవడం కాదు, మనసును గెలవడం. శివయ్య ఎందుకు చాలా త్వరగా ప్రసన్నం అవుతాడు? ఇతర దేవతలకు కఠినమైన పూజలు అవసరం కావచ్చు, కానీ శివయ్యకు ఒక గ్లాసు నీళ్లు చాలు, ఒక బిల్వపత్రం చాలు, ఒక నిజమైన మనసు చాలు. అందుకే ఆయనను బోలాశంకరుడు అంటారు. శివయ్యకు నంది ఎందుకు అంత ప్రాముఖ్యత తెలుసా? నంది కేవలం వాహనం కాదు, నంది అంటే విశ్వాసం మరియు భక్తి. ప్రతి శివాలయంలో నంది ఎప్పుడూ శివయ్య వైపే చూస్తూ ఉంటాడు. మన దృష్టి దేవుడిపై ఉంటే జీవితం సరైన దారిలో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి.